ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కాదు నాన్న, ఆద్యాన్ని కిడ్నాప్ చేసిన వాడు దొరికాడా? అతన్ని పట్టుకుని నేను మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పానా? చెప్పారు. నేను కూడా వాడి కోసం ఎదురు చూస్తున్నాను కదా. కానీ ఆద్య ఏం చేసిందో తెలుసా? పెదనాన్న దగ్గరికి తీసుకువెళ్తే అతన్ని నరికేస్తారు, పెదనాన్న హంతకుడైపోతారు అని తనే అతన్ని 4 తన్ని వదిలేసింది. ఆద్య, వదిలేశారా? అవును పెదనాన్న, చెంపలు 2 వాయించి వదిలేశాను. నేను చేసింది తప్ప పెద్దమ్మా? తప్పున్నారా? కొట్టినా తిట్టినా అది నాన్నే చేయాలి. మన నిర్ణయం తీసుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు అతన్ని తీసుకొస్తే నన్ను కిడ్నాప్ చేసినందుకు మీరు ఆవేశంలో ఏ కత్తో తీసుకుని నరికేస్తే ఈ ఇల్లు ఏమైపోతుంది, ఈ ఊరు ఏమైపోతుంది? మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం కదా పెదనాన్న. అంతెందుకు, మీరే ప్రాణంగా బ్రతికే మా పెద్దమ్మ సంగతి ఏంటి చెప్పండి పెదనాన్న. అందుకని అంత సులభంగా వదిలేస్తే వాడు మరోసారి తప్పు చేసే అవకాశం ఇచ్చినట్టే కదమ్మా. వదలడం అంటే ఊరికనే వదలలేదు నాన్న. అతనికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పే వదిలేసింది కదా. అవును పెదనాన్న, ఇంకెప్పుడు నా జోలికి రాడు. మా పెదనాన్న చేతికి నువ్వు చిక్కావో చచ్చిపోతావని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. మీరు అలా వదిలేయకుండా ఉండాల్సిందమ్మా. ఇక్కడికి తీసుకొస్తే అతను ఎవరో ఏంటో అని, ఎందుకు నిన్ను తీసుకెళ్లాల్సి వచ్చిందోనని మీ పెద్దనాన్న తెలుసుకునేవారు కదా. అసలు ఎవడమ్మా వాడు? అది ఏ ఊరు వాడు కాదు పెదనాన్న, బయటూరుడు. అవును, అదే. ఎక్కడి వాడైనా కానివ్వండి, మీ పెద్దనాన్న అతనికి బుద్ధి చెప్పి మళ్ళీ మీ జోలికి రాకుండా చేసేవారు కదా. ఇలా మీరే నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఏది మీ నాన్నతో చెప్పరా? పెద్దవాళ్లు చేసే పని పెద్దవాళ్లే చెయ్యాలి. మీరెవరు మందలించటానికి, వదిలేయటానికి? అతను ఊరుకుంటాడా? మళ్ళీ మీ మీదేదైనా అఘాయిత్యం చేస్తే? రాడు పెద్దమ్మా. ఈరోజు జరిగిన దానికి భయపడి పారిపోయాడు. రాడని మనం అనుకుంటే సరిపోతుందా? అదే మీ పెదనాన్నైతే వాడు మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఊళ్ళో అందరి ముందు శిక్ష వేసి వాడు జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా చేసుండేవారు కదా. చేసుండేవారు కదా నాన్న. చూడు, నీ వల్ల నేను కూడా అమ్మతో తిట్టించుకోవాల్సి వస్తుంది. సారీ రామా. ఇట్స్ ఓకే. సారీ పెద్దమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. పెద్దల మాట చద్ది ముఠ అని ఊరికే అంటారా? వాళ్ళు ఏదైనా చాలా దూరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సరే పర్లేదులేమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి వాడు కనపడితే నాకు చెప్పండి. ఇలాంటి వాణ్ణి నమ్మడానికి వీల్లేదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండమ్మా. సరే పెదనాన్న. ఈసారి వస్తే నేనే తీసుకొస్తానన్నా. మంచితనం ఉండాలి కానీ దొంగల్ని కూడా వదిలేసేంత మంచితనం ఉండకూడదు కదమ్మా. అవును. సరే, మీరిద్దరూ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సరేనా? వెళ్ళండి. అలాగే పెద్దమ్మా. కాలు కదపకుండా జాగ్రత్తగా కూర్చో.
మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు అత్తయ్య. ఇంక చాలే ఆపు. అదేదో ముందే చెప్పుంటే ఏదో ఒక నాటకం ఆడి గట్టెక్కేవాళ్ళం కదా. ఇప్పుడు నిజంగానే కాలు ఇరక్కొట్టేశావు. సరేలే, ఆకలిగా ఉంది, ఆ జ్యూస్ టిబ్బు. ఇది మీకు కాదు, నాకు. డాక్టర్లు నన్ను కదా తాగమన్నారు. కడుపుతో ఉన్నాను, నేను కూడా తాగొచ్చు. మీకు కావాలంటే ఇదే జ్యూసు మీ పెద్ద కోడలతో పిండించుకోండి. అత్తయ్య, ఏంటత్తయ్య, ఎలా జరిగింది? నువ్వు దూరంగా జరుగు. నీ వల్లే నాకు ఇలా అయింది. నేనేం చేశాను అత్తయ్య? నా కోడలికి మంచి బుద్ధిచ్చి దాని చేత ఉద్యోగం మాన్పించి దేవుడా అని దండం పెట్టుకోవడానికి వెళ్ళా. ఇదిగో ఇలా కాలు విరక్కొట్టుకున్నాను. నీకు బుద్ధొచ్చేలా చేశాడా దేవుడు? కాదు సార్, మీరు నాకు కొండపైన పడిపోయిందని చెప్పారు. అక్కడి నుంచే పడిపోయింది రామా. మీరు కొండపైకి ఎందుకు వెళ్ళారు అత్తయ్య? అవునమ్మా, నాకు కూడా ముందు నుంచి అదే డౌట్ ఉంది. గుడికి వెళ్ళిన వాళ్ళు కొండ మీదకి ఎందుకు వెళ్ళారు? అక్కడి నుంచి జారిపడాల్సిన అవసరం ఏమొచ్చింది? కొండ మీద దేవుడితో నేరుగా మాట్లాడొచ్చు అనుకుందేమో. ఇంకొంచెం అయ్యుంటే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేది. మీరు ఊరుకోండి, అప్సెకనపు మాటలు మీరు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయోజనం ఏంటి? అది కాదు, అత్తయ్యని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నీ బాధ నీ దగ్గరే పెట్టుకోమ్మా. నా కోసం నువ్వేం బాధపడాల్సిన పని లేదు. అమ్మా, అత్తయ్య కొంచెం కోపంగా ఉన్నారు. కాసేపు నువ్వేం మాట్లాడుకు రామలక్ష్మి. అస్మిత, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని అర్థమైంది. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇప్పుడు అత్తయ్యకి చూస్తేనేమో కాలు విరిగింది, నేను చూస్తేనేమో కడుపుతో ఉన్నాను. ఇంటి పని వంట పని చేయడానికి ఇంకెవరున్నారు? ఒక్క రామలక్ష్మి తప్ప. ఇప్పుడు రామలక్ష్మి ఉద్యోగం చేస్తుంది కదా మరి. నీకు కాలు విరిగిందంటేనే నాకెక్కడో తేడా కొట్టింది. రామలక్ష్మితో పని చేయించుకోవడానికే నువ్వు నాటకం ఆడుతున్నావని తెలిసిపోయింది. హాస్పిటల్లో కట్లు కడుతుంటే కళ్ళప్పగించి చూశారు కదా, మళ్ళీ నాటకం అంటారేంటి? అమ్మా, నీ కాలు విరగడం నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ రామాకి మాత్రం కుదరదు. తను డ్యూటీకి వెళ్ళాలి. అంటే కాలు విరిగిన అత్తగారి కన్నా, కడుపుతో ఉన్న తోడి కోడల కన్నా, ఇంటి బరువు బాధ్యతల కన్నా ఉద్యోగమే ముఖ్యమా?